మనం ఇప్పుడు మాట్లాడబోయేది మీనరాశి వాళ్ళ గురించి. మీనరాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ జనవరి నుంచే ఏలినాటి శని అనేది మొదలైంది. శని ఏమో 12వ ఇంట్లో సంచారం అవుతోంది, కూడా రాహు ఉన్నారు, 7వ ఇంట్లో కేతు ఉన్నారు, 2వ ఇంట్లో జూపిటర్ అంటే ఈ రాశికి అధిపతి అయిన వారు 2వ ఇంట్లో ఉన్నారు. ఆయన ఈ సంవత్సరం 3వ ఇంటికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే 10వ ఇంట్లోకి సంచారం ఇప్పుడేమో బుధ సంచారమును అండ్ ఆల్సో శుక్ర సంచారం జరగబోతోందన్నమాట. ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ జనవరి 2024. ఎందుకంటే మన రాశి ఫలితాలు జనవరి 2024ది మనం మాట్లాడుకుంటున్నాము. ఆ సంచారం చాలా మంచి సంచారమే, బాగుంటుంది. అప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుందని చాలా బాగుంటుందని కాదు, బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది తప్పదు. సో అదేమో దాంపత్య జీవితం అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది ఇస్తుంది. అలాగే కూడా రాహు ఉన్నారు కనుక మన ఫ్రెండ్స్ విషయంలో, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి. అలాగే 7th కేతు ఉన్నారు కనుక 7వ ఇంట్లో కేతు సంచారం జరుగుతోంది కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అలాగే మ్యారిటల్ దాంపత్య జీవితంలో తప్పక ఎడబాటు అనేది తప్పదు. అది ఆ సిచ్యువేషన్ ఎలా వెళ్తుంది అని మనం చెప్పలేము. ఈ నెల మనం మాట్లాడుకుంటున్నాము జనవరిలో అంత బాగాలేదు దాంపత్య జీవితం, ఎస్పెషలీ కుటుంబ విషయంలో అసలు బాగాలేదని చెప్పుకోవాలి. అలాగే పిల్లల దగ్గర ఎడబాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd జూపిటర్ ఉన్నారు కనుక సడన్గా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ అప్పర్ బాడీ ఇన్ఫెక్షన్స్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో ఎస్పెషలీ మనకి బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అలాగే విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం డయట్ మీద ధ్యాస పెట్టాలి, పర్సనల్ డెవలప్మెంట్ మీద కూడా ధ్యాస పెట్టవలసి వస్తుంది. పర్సనల్ డెవలప్మెంట్ మీద ఎందుకు ధ్యాస పెట్టాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కనుక. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మన డయట్ ఫాలో అవ్వడం అండ్ ఆల్సో ఖర్చు ఎలా పెడుతున్నాం మనం చూసుకోవడం, ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. కెరీర్ అడ్వాన్స్మెంట్ అనేది బాగుంది, డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి, కానీ డబ్బు మళ్ళీ అలాగే ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అనేది తెలియకుండా ఉందన్నమాట. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంపత్య జీవితం అనేది ప్రాబ్లం ఇస్తుంది, దాంట్లో ఎడబాటు వస్తుంది అండ్ ఆల్సో దూరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెలలో. అది చూసుకోవాలి. అలాగే మనకి స్టూడెంట్స్ ఉంటారు, దూరపు దేశాల సందర్శన ఉంటుంది వీళ్ళకి. 2వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక డబ్బు అనేది ఇస్తారు, మనకు కావాల్సిన మోతాదు అనేది ఇస్తారు. మన ఏంటంటే రోజువారీ జీవితానికి మనకి ఎంత కావాలో ఇస్తారు. మనం ఏదైనా కొనుక్కోవాలి, మనకి ఇది కావాలి అనుకున్నప్పుడు కూడా ఆ డబ్బు అనేది మనకి కనిపిస్తుంది, అలాగే ఖర్చు కూడా అవుతుంది. ఫస్ట్ రాహు కూడా ఉన్నారు కనుక కొంత మనకి ఫ్రెండ్స్ మంచి సావకాశం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే పిల్లల విషయానికి వచ్చినప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో చూసుకోవడం అనేది మంచిది, వాళ్ళని కాపాడుకుంటూ కనిపెట్టుకుంటూ రావాలి. ఎందుకంటే చెడు సావకాశం రాకుండా ఉండడం అనేది మంచిది, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు కనుక వాళ్ళు దూరపు దేశాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక దూరంగా ఉండడం. ఎడబాటు కుటుంబంలో ఉంది అని చెప్పాము కనుక ఎడబాటు అనేది తప్పదు అని చెప్పాము కనుక ఎడబాటు తప్పక ఉంది. అలాగే మనం చూసాము అంటే ఎడబాటు అనేది తప్పక ఉంది కనుక మనం చూసాము అంటే ఈ నెల దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు, బ్రేక్స్ అనేవి తప్పదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, చూసుకోండి. అలాగే మనం ఇంకోటి చూడాలి అంటే ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ నెల. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అందరితోనూ సహకరించి జాగ్రత్తగా ఉండాలి, నోటు దురుసు ఉండకూడదు. అండ్ ఆల్సో ఏంటంటే అండర్స్టాండింగ్ మీకు రావాలంటే మనమే పేషెంట్గా ఉండాలి, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు. అలాగే ట్రావెలింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. వాళ్ళు అనుకున్న టైంకి అనుకున్న మోతాదు రాదు, అలా అనుకున్నది వాళ్ళకి జరగదు. అంటే మనం అనుకున్నది ఒకటి, దైవం అనుకున్నది ఒకటి అంటూ ఉంటాం కదా, అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు తప్పక చాలా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. ఎందుకంటే మనం చెప్పినట్టు ఏలినాటి శని ఒకటి ఉంది, ఈ సంచారాలన్నీ అంత బాగాలేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంచెం బెటర్ అవుతుంది అని చెప్తున్నాం అన్నమాట. అండ్ ఆల్సో అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ప్లస్ ఫైనాన్షియల్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది. సడన్గా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కానీ 7th అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి కింద దిగజారుతారు, వీళ్ళకి అంత బాగాలేదు అని చెప్పాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎడబాటు వస్తుంది, పార్ట్నర్షిప్ వాకౌట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల. పార్ట్నర్షిప్ బిజినెస్ ఈ నెల మొదలెట్టద్దు అని కూడా మనకి సూచన చూపిస్తున్నాము. అలాగే వీళ్ళు ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి, ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. బంధుమిత్రులు కలయిక ఉంటుంది, అలాగే
వస్తువులు విందు వినోదాలకు పాల్గొంటారు. అలాగే ఏమో ట్రావెలింగ్ ఉంటుంది, అందరితో కలయిక ఉంటుంది, కొంచెం బెటర్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనే చెప్పుకోవాలి. ఇవన్నీ మనం జనరల్గా చెప్పుకుంటున్నాం. అలాగే రెమెడియల్ మెషర్స్ చేయాలంటే శని అలాగే నవగ్రహాలకి తప్పక ఏంటంటే మన ప్రదక్షిణ చేయడం అనేది మంచిది. శనివారం మినిమం 54 టైమ్స్ అలాగే 108 సార్లు తప్పక ప్రదక్షిణ చేయాలి. చేస్తే చాలా 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 మంచిది. అండ్ ఆల్సో అలాగే శని చాలీస చదువుకోవాలి. శని చాలీస చదువుకోలేదు అని అనుకునేవాళ్ళు, మేము చేయలేము అనుకునేవాళ్ళు వినడం కూడా చాలా మంచిది. యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి ఈ మధ్యన, అది వినొచ్చు. అలాగే ఏంటంటే శని జపం చేసుకోవాలి, తప్పదు. 19,000 సార్లు శని జపం చేసుకోవడం మంచిది. అలాగే మనకి కలియుగంలో దానం అనేది చెప్పాం. అన్నదానం కన్నా మించిన దానం లేదు. అన్నదానం చేయడం అనేది చాలా మంచిది. ఇది మనం ఒక నెలకే మాట్లాడుకుంటున్నాం. మీ జాతక రీత్యా మీరు చూపించుకోవాలి, ముందుకు సాగాలి, మంచి పరిహారాలు చేయాలి, మన లైఫ్ చాలా బాగుండాలి అనుకున్నప్పుడు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఏ డేట్ని మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏ టైంకి దొరుకుతుంది, ఎలా ముందుకు సాగచ్చు, ఎలాగా ముందుకు వెళ్ళాలి, అపాయింట్మెంట్లో ఎలాగా ముందుకు సాగాలి, అపాయింట్మెంట్లో ఏ దేశం నుంచైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మేము చెప్తాము. అలాగే మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. మంచి జెమ్ ఇవ్వడం, జాతిరత్నం ఇవ్వడం కాకుండా మన ఆభరణం కూడా చేయించి పంపించగలం ఎక్కడికైనా. అలాగే మేము ఏంటంటే ఇవి చేస్తూ ఉంటాం, పూజలు చేసి మనమేమో దేవుడి బొమ్మలు అంటే సిల్వర్వి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రేమ్స్ అంటాం, సిల్వర్ ఫ్రేమ్స్, అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏది కావాలి అనేది మీరు మమ్మల్ని సంప్రదిస్తే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు తెలుపుతాం అన్నమాట. ఈ జనరల్గా పరిహారాలు చేయాలంటే తప్పక చేయండి. ఈ సంవత్సరం అంత బాగాలేదు మీనరాశికనే చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ ఎందులో దాంపత్య జీవితంలో అండ్ రిలేషన్షిప్లో. ఎందుకంటే కొలీగ్స్ అయినా మనకి పార్ట్నర్స్ అయ్యారు, మన బాసెస్ అయినా మన పార్ట్నర్షిప్ కింద తీసుకోవాలి. ఎందుకంటే రోజువారీ వాళ్ళని చూస్తాము, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం కనుక. సో తప్పక ఈ పరిహారాల్ని చేయండి. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగా కాంటాక్ట్ చేయాలి మమ్మల్ని అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఏ దేశంలో ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మమ్మల్ని కాంటాక్ట్ చేసి మా దగ్గర సొల్యూషన్స్ అవి తీసుకుంటూ ఉంటారు. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.